మంచు కుటుంబంలో మంటలు ఇంకా ఆగడం లేదు. తనతో పాటు తన కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నిన్న విడుదల చేశారు. ఈ విషయమై ఇవాళ పహడి షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ చేయనున్నారని సమాచారం. 14వ తేదీన తన భార్య, బిడ్డ, కుమారుడు ఇంట్లో ఉండగా మా సోదరుడు మంచు విష్ణుతో పాటు అతని సహచరులు రాజ్, కిరణ్, విజయరెడ్డిలు బౌన్సర్లతో కలిసి తన ఇంట్లోకి ప్రవేశించారన్నారు. తర్వాత తన ఇంట్లోని జనరేటర్ను తారుమారు చేశారన్నారు. ఆ జనరేటర్లో చక్కెరతో కలిపిన డీజిల్ ను కలిపి భారీ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. అర్ధరాత్రి జనరేటర్ పనిచేయకపోవడంతో పాటు విద్యుత్ హై, లో వోల్టేజ్ సమస్యలు తలెత్తాయన్నారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ మొత్తం పెద్ద ప్రమాదంలో పడిందన్నారు. జనరేటర్ దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు పార్క్ చేసి ఉండటంతో పాటు ఇంట్లో గ్యాస్ కనెక్షన్లు యాక్టివ్ గా ఉన్నాయని, ఒకవేళ పేలుడు జరిగినట్లయితే పెద్ద ప్రమాదమే జరిగేదంటున్నారు. ఈ క్రమంలోనే మనోజ్ ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 14వ తేదీన జరిగినటువంటి ఘటన మనోజ్ నిన్న పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని ప్రకటించి అనంతరం తను మళ్లీ ఆళ్లగడ్డకు తన అత్తగారైనటువంటి శోభా నాగిరెడ్డి జయంతిలో తను పార్టిసిపేట్ అవ్వాల్సి ఉంది. అంత దూరం వెళ్లి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత పహడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మాత్రం దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఆళ్లగడ్డకు చేరుకొని శోభా నాగిరెడ్డి అక్కడ ఈ జయంతిలో పాల్గొని నివాళులు అర్పించి తిరిగి అక్కడి నుంచి కూడా మరి కాసేపట్లో బయలుదేరినట్టుగా సమాచారం అందుతుంది. 14వ తేదీన తన తల్లి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వీళ్ళు తల్లి పుట్టినరోజు వేడుకలను అడ్డు పెట్టుకొని కేక్ తీసుకొని లోపలికి వచ్చి ఈ దొరికినటువంటి ఆ సమయాన్ని వీరు డీజిల్లో పంచదార వేయడము, పంచదారతో నింపినటువంటి డీజిల్ ని దాంట్లో ఫిల్ చేసి పెట్టడము, ఇంట్లో పవర్ కట్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా తన కుటుంబాన్ని అంతమందించడానికే మంచు విష్ణు వారి అనుచరుల బృందం అంతా కూడా ఈ రకంగా ప్లాన్ చేసి తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేదా కుటుంబాన్ని అంతమందించేటువంటి ప్రయత్నం చేశాడు. భారీ కుట్రకు తెరలేపారు అన్నట్టుగా కూడా విష్ణు నిన్న ప్రెస్ నోట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇదే విషయాన్ని పహడి షరీఫ్ పోలీసులకు కూడా వెల్లడించాడు. తను అఫీషియల్ గా ఫిర్యాదు చేస్తాను, నిన్న ఆళ్లగడ్డకు వెళ్లాల్సి ఉంది, అందుకే ఈ రోజు చేయట్లేదు, ఆళ్లగడ్డ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పహడి షరీఫ్ పోలీసులకు ఈ అంశం పైన ఫిర్యాదు చేస్తానంటూ కూడా క్లియర్ గా తెలియజేయడం జరిగింది. మంచు విష్ణుతో పాటు అతని అనుచరులుగా ఉన్నటువంటి రాజ్, కిరణ్, వినయ్ రెడ్డి మరియు కొంతమంది బౌన్సర్లు కలిసి తన ఇంట్లోకి వెళ్లినటువంటి వీడియోలు, కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు అన్ని కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. తన జనరేటర్ లో పంచదార పోసినటువంటి దృశ్యాలు నేరుగా దాన్ని రికార్డ్ చేసి ప్రజలందరూ కూడా తెలిసే విధంగా తాను ఏదో తప్పుడు ఈ ప్రచారం చేస్తా ఉన్నట్టు, లేనివి క్రియేట్ చేస్తుంటున్నానన్నట్టు కూడా మనోజ్ పై కొంత వ్యతిరేకత ఉండడంతో ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా జనరేటర్ లో పోసినటువంటి పంచదార వీడియోలు, ఇంట్లోకి వెళ్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లన్నిటిని కూడా సేకరించి ఇది ప్రజలకు తెలిసే విధంగా అది మీడియాకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదే ఎవిడెన్స్ కింద పెట్టుకొని తన జనరేటర్ లో ఈ పంచదార పోయడానికి గల కారణాలు ఏంటి, ఇంటి పవర్ ని కట్ చేయడానికి అవసరం ఏమంటే, ఇప్పటికే పవర్ కొంత లో అండ్ అప్ గా కొనసాగుతా ఉన్నాయి. దీనివల్ల యాక్టివ్ లో ఉన్నటువంటి సిలిండర్స్ కానీ కారు బ్లాస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ బ్లాస్టింగ్ జరిగితే పెద్ద మొత్తంలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇదన్నీ కావాలనే చేసినటువంటి కుట్రలా కనబడుతుంది అంటూ కూడా మనోజ్ ఈ నోట్ రిలీజ్ చేసి పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆళ్లగడ్డ నుంచి తిరిగి బయలుదేరి ఈ రోజు నైట్ చేరుకున్నా లేదా రేపు ఉదయాన్నే చేరుకున్నా అఫీషియల్ గా విష్ణుతో పాటు వారి సహచరుల బృందాన్ని అందరిపై కలిపి ఈ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. రెహానా, ఈ విషయంపై మంచు విష్ణు గాని వాళ్ళ సహచరులు ఎవరైతే వచ్చారో వాళ్ళు గాని ఏమైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా రవితేజ? విష్ణు మొదటి నుంచి ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్ విషయంలో మనోజ్ క్రియేట్ చేసినటువంటి హంగామా, మోహన్ బాబు చేసినటువంటి దాడి, ఈ బౌన్సర్లని నెట్టివేయడం, కొట్టేయడము, ఇంట్లోకి అనుచరులు రాకుండా ఆదేశాలు ఇవ్వడము, పోలీసుల ముందు తను ఈ అటెండ్ అయిన సమయంలో కూడా మీడియాతో మాట్లాడకపోవడం, మొదటి నుంచి ఎక్కడ కూడా విష్ణు ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేడు. దాంతో పాటు తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో తెలియజేయట్లేదు. ఎప్పటికప్పుడు మనోజే జరగబోతున్నటువంటి పరిణామాలు, జరిగిపోయినటువంటి పరిణామాలు అన్ని కూడా ఎప్పటికప్పుడు సభ్య సమాజానికి తెలిసే విధంగా తనని ఏ రకంగా ట్రీట్ చేస్తా ఉన్నారో, తన తండ్రి గాని తన సోదరుడు గాని ఎలా బిహేవ్ చేస్తారన్న వివరాలు
ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నాడు. మంచు లక్ష్మి జరిగినటువంటి ఘటన 2 రోజులు సంబంధం లేనటువంటి 2 ట్వీట్లు పెట్టి అది కుటుంబ సభ్యులకే వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేసింది. దీని ద్వారా ఇంకాస్త ఇష్యూ రచ్చకెక్కింది కాబట్టి మంచు లక్ష్మి కూడా ట్వీట్ పెట్టడం మానేసింది అనేది కూడా ఇంకా ట్రోలింగ్స్ అయితే సాగుతా ఉన్నాయి. విష్ణు దీనిపై రెస్పాండ్ అవ్వలేదు. నిన్న మోహన్ బాబు గాయపడ్డటువంటి జర్నలిస్ట్ దగ్గరికి వెళ్లి జర్నలిస్ట్ ని పరామర్శించి కుటుంబంతో కలిసి మాట్లాడి ఇది తను చేసినటువంటి తప్పే, ఇది నేను అంగీకరిస్తా ఉన్నాను, యావత్ మీడియా ప్రజలందరూ కూడా నేను క్షమాపణలు చెప్తా ఉన్నానంటూ కూడా తమ కుటుంబానికి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి కూడా అతను తిరిగి తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం తను గన్ ప్రొడ్యూస్ చేశాడు పోలీసుల ముందని ఒక వార్త కూడా పోలీసులు దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి 2 గన్లలో ఒకటి డబుల్ బోర్ గన్ ని హ్యాండ్ ఓవర్ చేశాడు, ఇంకొక రివాల్వర్ అతని దగ్గరనే ఉంది, అది కూడా త్వరలో రిలీజ్ చేయబోతా ఉన్నాడు. మంచి ఎపిసోడ్ డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది. మనోజ్ ఈ రోజు విష్ణుపై ఫిర్యాదు అందజేస్తే మళ్ళీ విష్ణు అతని అనుచరులపై కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. రెహానా, ఇంకోవైపు మోహన్ బాబు ఏమో ఇది పూర్తి ఫ్యామిలీ మ్యాటర్, ఎవరు బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవడం ఇష్టం లేదు అంటున్నారు. అయితే మనోజ్ ఏమో ఇక్కడ హత్యకి సంబంధించిన కుట్రే జరుగుతుందని సొంత అన్నపైనే కంప్లైంట్ చేయడానికి చూస్తున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి? అంతర్గతంగా జరిగేటువంటి కుటుంబ వ్యవహారం అయితే మధ్యవర్తులు కానీ బయట వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు మీడియాలు ఎవరు కూడా దీంట్లో ఎంటర్ అవ్వకపోతుంది. వీళ్ళు బహిరంగంగా అందరు చూస్తుండగానే టీవీ ఛానల్ అన్ని లైవ్ లో ఉండగానే మనోజ్ గేట్ బద్దలు కొట్టుకుని గేట్ ని విరగొట్టి లోపలికి వెళ్లి అంతకు తర్వాత మోహన్ బాబే నేరుగా మనోజ్ పై దాడి చేయడము, అనంతరం కవర్ చేస్తున్నటువంటి మీడియా పైన దాడి చేయడము, అతనిపై హత్యాయత్నం కేసు కూడా నమోదవడము, ఈ ఇంటర్నల్ గా జరగాల్సినటువంటి డిస్కషన్ అంతా కూడా రోడ్డు పాలు కావడము, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లడము, తీరా హైకోర్టుకు వెళ్లినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మంచు కుటుంబంలో ఏం జరుగుతోందనే ఒక విషయాన్ని బాధ్యతగా మీడియా ఎప్పటికప్పుడు ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఆ బాధ్యతగానే ఏం జరిగింది అనే దానికి ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అందరి కూడా ఒక సినీ సెలబ్రిటీ ఇంట్లో జరుగుతున్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అసెట్స్ డిస్ప్యూట్స్ అనే వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తా ఉన్నారు. చాలా మంది సినీ ప్రముఖులు కూడా, చాలా మంది రాజకీయ నాయకులు కూడా మోహన్ బాబు అంతర్గత వివరాలని ఇప్పటి వరకు ఎవరు కూడా టీవీలలో ప్రసారం చేయలేదు. ఆ ఇష్యూ కాస్త 4 గోడలు దాటి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునేంత పరిస్థితి దారి తీసింది. కాబట్టి దీంట్లో మీడియా ఇన్వాల్వ్ అయింది, మీడియా బాధ్యతగా వ్యవహరించింది అనేది కూడా వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు. దీన్ని మనసులో పెట్టుకునే మోహన్ బాబు కక్షపూరితంగా మీడియాని అణచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సినిమాలో కొట్టాల్సినటువంటి డైలాగులు రియల్ లైఫ్ లో రిపోర్టర్లని బెదిరించడము, కెమెరామ్యాన్లని పరిగెత్తించి దాడి చేయడము, తను ఇంకా సినిమా క్యారెక్టర్ లో ఉన్న ఒక రేంజ్ లో మోహన్ బాబు ఫీల్ అవుతా ఉన్నాడు అంటూ కూడా అతను తీవ్రంగా ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకిస్తా ఉన్నాడు. తను మానవతా దృక్పథంతో వెళ్లి పరామర్శించకపోయినా అతనిపై వస్తున్నటువంటి విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకాస్త పరువు దిగజారిపోయేటువంటి ప్రమాదం ఉంది. సొసైటీలో ఇంకా మంచు కుటుంబం అంటే నెగిటివ్ కుటుంబం అనే ఒక ముద్రపడిపోయేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి తను నిన్న గాయపడ్డటువంటి జర్నలిస్ట్ దగ్గరికి వెళ్లి పరామర్శించి యావత్ మీడియా ప్రజలందరూ కూడా నేను క్షమాపణలు కోరుతా ఉన్నాను. ఒక సంస్థకు, ఒక రిపోర్టర్కు, ఒక వ్యక్తికే కాదు అందరు మీడియా యజమానులకు, మీడియా సంస్థలకు, మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్తా ఉన్నానంటూ కూడా తనే స్వయంగా తన కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. తప్పు నాదే, ఆవేశంగా దాడి చేయాల్సి వచ్చింది, కానీ వీటి వెనుక కక్ష గాని అనుకొని చేసినటువంటి దాడి కాదు అంటూ మాత్రం మోహన్ బాబు ఈ క్లారిటీ ఇచ్చాడు. మనోజ్ ఈ అంశం ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ లో డీజిల్ చక్కెరతో నింపినటువంటి డీజిల్ జనరేటర్ లో పోయడానికి ప్రయత్నం చేశారు, వీటన్నిటిని తనే గమనించి ఆ వీడియోలన్నీ కూడా తీసి ఎవిడెన్స్ కిందకి అతను తయారు చేసి పోలీసులకు ఈ రోజు ఫిర్యాదు చేస్తే మాత్రం విష్ణుతో పాటు మిగతా వ్యక్తులపై కూడా కేసు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. రేహాన్, ఫైనల్లీ హత్యకు కుట్ర జరుగుతుంది. అఫీషియల్ గా మంచు విష్ణుపై మంచు వినోద్ ఎప్పుడు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది? తను నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నానంటూ కూడా ప్రకటించినప్పటికీ ఆలగడ్డకు వెళ్లాల్సినటువంటి ఏర్పాట్లో ఉన్నాను, ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి తను ఆలగడ్డ శోభా నాగిరెడ్డి జయంతిలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ వ్యవహారం అంతా ముగిసిన తర్వాత తన భార్యతో కలిసి మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఈ ఫిర్యాదు అందజేస్తానంటూ కూడా తను నిన్న ఒక మెసేజ్ కూడా మీడియాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది తన పిఆర్ టీం ద్వారా. తను రిటర్న్ అయినటువంటి వెంటనే
మరి అర్ధరాత్రి అయితే మాత్రం ఫిర్యాదు రేపు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎర్లీగా చేరుకుంటే మాత్రం ఈ రోజే పోలీసులకు తన ఫిర్యాదు చేయనున్నారు. ఈ ఫిర్యాదులో తన నోటు ద్వారా అన్ని విషయాలను తెలియజేశారు. తన భార్య ఇంట్లో ఉండగా, తన 7 ఏళ్ల కూతురు ఇంట్లో ఉన్నప్పుడే, తన తల్లి ఇంట్లో ఉన్నప్పుడే, దాంతో పాటు ఇటు శోభా నాగిరెడ్డి సంబంధించినటువంటి కుటుంబీకులందరూ కూడా నిన్న 14వ తేదీన ఇంట్లో ఉన్నప్పుడే ఈ డీజిల్ లో చక్కెర పోయడము, పక్కనే గ్యాస్ సిలిండర్స్ యాక్టివ్ గా ఉండడము, కారు పార్క్ చేసేటువంటి ప్రాంతం, ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే మాత్రం తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం విష్ణు కారణంగా జరగబోయేటువంటి ఘటన. ఇతని కక్షపూరితంగా ఇంకాస్త పోలీసులు చెప్పి హెచ్చరించి ఒకరిపై ఒకరి కుట్రలు చేసుకోకూడదు, దూషించుకోకూడదు, మాట్లాడుకోవద్దు, ప్రైవేట్ సైన్యాన్ని పెట్టకూడదు అని పోలీసులకు తనే ఒప్పుకొని ఒక బాండ్ రాసిచ్చి షూరిటీస్ కూడా సమర్పించిన తర్వాత విష్ణు ఉల్లంఘనకు పాల్పడుతూ తనకు ఇంటి కుటుంబ సభ్యులపై ఈ కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టు కూడా మనోజ్ ఈ నోట్ రిలీజ్ చేశారు. ఈ నోటు ద్వారా నిజంగానే ఒకవేళ ఉల్లంఘనకు పాల్పడినట్టయితే మాత్రం పోలీసులకు ఇచ్చినటువంటి బాండ్ ప్రకారంగా విష్ణుపై సీరియస్ గా ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని సీరియస్ గా అతని పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.